ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ దినం ఈ మాసంలో ఈ సంవత్సరంలోనే ఆఖరి పునరుత్థాన దినం, ఆఖరి ఆదివారం, ఈ సంవత్సరంలోనే ఆఖరి ఆదివారం. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయం చేయుగాక. హల్లెలూయా. ఆదికాండం 47వ అధ్యాయం 22వ వచనం ధ్యానించుకుందాం. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యములు నియమించెను. ఫరో ఇచ్చిన భత్యము వలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం ధ్యానించిన లేఖన భాగాలు మనం చూసినట్లయితే యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తుకి బానిసగా వెళ్ళాడు. తర్వాత దేవుని కనికరము వలన ఆ దేశానికి ప్రధాన మంత్రి, అంటే రాజు, తర్వాత రాజుగా మార్చబడ్డాడు. అంతగా ఘనత పొందాడు. అయితే ఈ క్రమంలో ఫరో కలగన్నాడు. ఆ కలభావం ఏంటో ఈయన చెప్పాడు. 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి, 7 సంవత్సరములు కరువు వస్తుంది. అది నీకు దేవుడు ముందుగానే చూపించాడు. కాబట్టి నువ్వు ఎవరినైనా సమర్థవంతుని ఒక నియమించుకొని దాని ద్వారా ఈ కరువు నుంచి తప్పించుకోవడానికి మార్గం చూపించుకో అని చెప్పాడు. తన యొక్క కల భావం చెప్పిన తర్వాత ఈ మాట చెప్పాడు యోసేపు. ఫరో చూశాడు, ఇంతకు మించి దేవుని ఆత్మ కలిగిన వాడు కానీ, ఇంతకు మించి సమర్థుడు ఇంకా నాకు ఎక్కడ దొరుకుతాడు అనుకున్నాడు. అతన్ని తీసుకొచ్చి తన తర్వాత ఆ స్థానాన్ని అతనికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 7 సంవత్సరములు బాగా పంటలు పండాయి, విస్తారంగా పంటలు పండాయి. 7 సంవత్సరాలు పండితే ఈయన ఏం చేశాడంటే ఆ 7 సంవత్సరములు కూడా ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో కొత్త కొట్లను కట్టించాడు. అంటే గోదాములను కట్టించాడు, గిడ్డంగులను. ఈ గోదాము గిడ్డంగులను కట్టించాడు, గోడౌన్లను, మన భాషలో గోడౌన్. ఈ గోడౌన్ కట్టించాడు. ఆయా పట్టణాల్లో, ఆయా ప్రాంతాల్లో కట్టించి ఈ 7 సంవత్సరాలు పండిన పంటంతా కూడా వాటిలోకి ఏ ప్రాంతంలో ఆ పట్టణాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆయా ప్రాంతముల్లో ఆ గిడ్డంగుల్లోకి అంతా కూడా సరికంతా అక్కడ చేర్చేశాడు. ఈ ధాన్యమంతా వాటిలో చేర్చి పెట్టేశాడు. ఫుల్గా స్టాక్ పెట్టేశాడు. ఎక్కడ కూడా వెల్తి లేకుండా ఫుల్ కొట్లన్నీ నింపబడ్డాయి. బాగా విస్తారంగా పండింది 7 సంవత్సరాలు. ఇక తర్వాత 7 సంవత్సరాల కరువు కాలం వచ్చింది. ఈ 7 సంవత్సరాల కరువు కాలం వచ్చింది, కరువు ప్రారంభమైంది. ఇక వారి దగ్గర, ఆ దేశ ప్రజల దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది. ఇక రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి దగ్గరికి వచ్చి యోసేపు దగ్గర వచ్చి, అయ్యా మాకు ఆహారం కావాలి అంటే రోకలు ఇచ్చి ఆహారం కొనుక్కోండి. దేవునికి మహిమ కలుగును గాక. వారి దగ్గర ఉన్న ధనం తీసుకుని వస్తున్నారు, ఆహారం కొనుక్కొని వెళ్తున్నారు. కొంతకాలం అయిపోయింది, వారి దగ్గర ధనం అయిపోయింది. వారికి మాత్రమే కాదు, ప్రపంచానికి ఆయన ఆహారం పంచుతున్నాడు. కొంతకాలానికి ధనం అయిపోయింది. మరి ఏం చేయాలి? మళ్ళీ వచ్చారు యోసేపు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ధనం అయిపోయింది,
ఏం చేయాలి? మా పశువులు ఉన్నాయి. సరే పశువుల్ని ఇవ్వండి. గొర్రెల్ని, పశువుల్ని, మేకల్ని, ఈ ఆవుల్ని, గుర్రాల్ని, గాడిదల్ని, ఒంటెల్ని, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా ఫరోకి ఇచ్చేస్తున్నారు. ఏసేపుకి ఇచ్చేస్తుంటే ఏసేపు ఏం చేస్తున్నాడు? వాడికి తగిన ఆహారం ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. కొంతకాలం అయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న పశువులన్నీ అయిపోయాయి. ఇక వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇక వాళ్ళ దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా మేము ఉన్నాము, ఇక మాతో పాటు మా భూములు ఉన్నాయి, ఇక మా దగ్గర ఏమీ లేదు, దాన్ని మేము కొనుక్కోవటానికి మా దగ్గర ఏమీ లేదు. సరే భూములు ఇవ్వండి. ఆ భూముల్ని ఫరోకి సొంతంగా ఫరోకి కొనిపెట్టేశాడు. ఎవరు? యేసేపు. ఫరోకి వాళ్ళ భూములన్నీ కొనిపెట్టేశాడు. ఎవరి భూములు? ఐగుప్తు ప్రజల్లో ఉన్న భూములన్నీ కూడా, ఆ పరిసర ప్రాంతాల దేశాల్లో ఉన్న భూములన్నీ కూడా ఫరోకి ఏం చేశాడు? కొనిపెట్టేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కొనిపెట్టే క్రమంలో ఫరోకి ఈ భూములన్నీ కొనిపెట్టే క్రమంలో ఏం జరిగిందంటే అందరి భూములు కొనిపెట్టేశాడు. ఇక ఎవరికి భూమి లేదు ఆ దేశంలో. ఇక ఎవరికి భూమి లేదు. భూములన్నీ కూడా ఎవరు అయిపోయాయి? ఫరో అయిపోయాయి. ఎందుకంటే ఆ భూములు తీసుకొని వీళ్ళు ధాన్యం ఇవ్వటం మొదలు పెట్టాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక ఆ భూములు, ఆ దేశంలో అన్ని భూములు కూడా ఫరో అయిపోయాయి. ఫరో ఒక వశంలోకి వెళ్ళిపోయాయి, ఆయన ఒక స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి. కానీ కొంతమంది ఉన్నారు, వారి భూములు మాత్రమే ఫరోకి చెందల. వారి భూములు వారి దగ్గరే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు ఎవరయ్యా అంటే యాజకులు, దేవుని యొక్క సేవకులు. ఈ యాజకులు వారి భూములు మాత్రమే వారి దగ్గర ఉన్నాయి. మిగిలిన వారి అందరి భూములు కూడా ఫరోకి వశం అయిపోయాయి, ఫరో సొంతం అయిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. కారణం ఏంటంటే ఈ యాజకులకు ఫరో భత్యములు ఇవ్వడం మొదలుపెట్టి జీతాలు ఇచ్చాడు. భత్యములు. యాజకులకు ఫరో భత్యములు ఇచ్చాడు, అంటే జీతములు ఇచ్చాడు. ఈ జీతం ఇచ్చి వారిని పోషించాడు కాబట్టి ఆ జీతముతో వారు ఆహారం కొనుక్కుని జీవించారు. ఆ కరువు కాలం అంతా కూడా ఆ జీతంతో ఆహారం కొనుక్కొని జీవించారు కాబట్టి వారి భూములన్నీ ఫరోకి చెందలేదు, వారికే చెంది ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యాజకుల భూములు మాత్రమే అమ్మలేదు, కానీ మిగిలిన భూములన్నీ కూడా ఫరోకి అమ్మేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, 13వ వచనం. కరువు. చూడండి ఎలా ఉంది కరువు. మిక్కిలి భారమైంది కరువు. ఆ దేశమంతటను ఆహారము లేకపోయాను. కరువు వలన ఐగుప్తు దేశమును, కానాను దేశమును క్షీణించిపోయాయి. కరువు వల్ల క్షీణించిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇక ఏమీ లేదు, మొత్తం అంతా కరువే. భయంకరమైన కరువు. 7 సంవత్సరాలు భయంకరమైన కరువు. ఇక ఆ కరువులో తిండి గింజ కూడా దొరకని కరువు. ఎక్కడుందంటే ఐగుప్తులో మాత్రమే ఉంది. ఐగుప్తులో ఎక్కడుంది? యేసేపు దగ్గర మాత్రమే ఆహారం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అంత భయంకరమైన కరువు అక్కడ తాండవించింది. 14వ వచనం. చూడండి, వచ్చిన వారికి ధాన్యం అమ్మటం వలన ఐగుప్తు దేశంలోను, కానాను దేశంలోను దొరికిన ధనమంతా కూడా యేసేపు వాటిని సమకూర్చాడు, ధనాన్ని సమకూర్చాడు. ఆ ధనమంతటిని యోసేపు ఫరో నగర్లోనికి ఖజానాలోకి తెచ్చుకొచ్చాడు. ఐగుప్తు దేశమందును, కానాను దేశమందును ద్రవ్యము అయిపోయిన తర్వాత ఐగుప్తులందరూ యోసేపు వద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించు, నీ సముఖమందు మేము ఎలా చచ్చిపోవాలి? ద్రవ్యం మా దగ్గర లేదు కదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఇవ్వండి,
ద్రవ్యం లేదు కాబట్టి మీ పశువులు నాకు ఇచ్చి ఆహారం తీసు మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదని చెప్పాడు. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకుని వచ్చి యోసేపు యొక్క గుర్రం చూడండి, యోసేపు ఏం చేశాడంటే గుర్రములను, గొర్రె మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరం ముందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళ మందలు తీసుకుని ఆహారం ఇచ్చి వారిని పోషించారు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన ఆ సంవత్సరం అంతా గతించిన తర్వాత రెండవ సంవత్సరంన వారు అతని ఎదుగు వచ్చి ఇది మా ఏలిన వారికి మరుగు చేయము. చూడండి, మేమేం దాచుకోం, మా ఏలిన వారికి మా రాజా మేమేం దాచుకోవట్లా, మా దగ్గర ద్రవ్యం అయిపోయింది, మా దగ్గర పశువులు అయిపోయాయి, ఇవన్నీ కూడా మీ వశం అయిపోయినాయి కదా. ఇక మా దేహాలు, మా ప్రాణ, మా ఈ శరీరాలు ఉన్నాయి, మా పొలం తప్ప మాకు ఏమీ కూడా మా దగ్గర లేవయ్యా. ఇక మా దగ్గర ఏం మిగిలి అంట వారి పొలాలును వారి దేహాలు మాత్రం మిగిలి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగుగా. పొలాలు మిగిలి అంటే పొలాలు పంట పండట్లేదు కదా, అవి కూడా బీడులు అయిపోయి ఎండిపోయినాయి. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కనుల ఎదుట మా కనుల ఎదుట మా పొలాలు మేము నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్ములను మా పొలములను కొనుము, మా పొలములతో మేము పరవుకు దాసులు అవుతామని చెప్పి మేము ప్రభుకు మేము దాసులు అయిపోతామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మేము దాసులు మగునట్లు, మేము చావక బ్రతుకున్నట్లు, పొలములు కూడా పాడైపోకుండా ఉండునట్లు మాకు విత్తనాలు ఇవయ్యా అని అడిగారు. అప్పుడు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనేను, కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ పొలములను అమ్మివేసిరి కాగా భూమి అంతా కూడా ఎవరిదైపోయింది, ఫరోదైపోయింది. అతడు ఐగుప్తు పొలిమేర ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జనులను ఓలలోనికి రప్పించాడు. చూడు, యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించాను కాబట్టి ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనం దొరికింది కనుక వారు తమ భూములను అమ్మల. దేవునికి మహిమ కలుగుగా. మొత్తం ఫరోది అయిపోయింది, అంతా కొనిపెట్టేశాడు. ఒక విషయం చెప్పమంటారా, ప్రపంచంలో నాణ్యమైన మేలిమి ఏమన్నా వస్తువులు కానీ పశువులు కానీ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా ఎవరు సొత్తు అయిపోయాయి, ఫరో సొత్తు అయిపోయాయి. అందుకే ఐగుప్తు గుర్రముల కంటేను అంటాడు, ఐగుప్తు గుర్రముల కంటే శ్రేష్టమైన ఇంకేమైనా ఉన్నాయా, బలిసిన ఇంకేమైనా ఉన్నాయా, వాటి కంటే అందమైన ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతారు. కారణం ఏంటి, శ్రేష్టమైన అన్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఫరో దగ్గరికి వెళ్ళిపోయాయి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే కరువు అత్యంత భయంకరంగా ఉన్నందువలన వారు కలిగినవన్నీ కూడా ఫరోకి ఇచ్చేసి వారు ఆహారం పుచ్చుకున్నారు. ఈ ఆఖరికి వారు ఎలా ఉన్నారు అంటే, వారికి ఈయన ఏమి నియమించాడు అంటే వారి భూములు వారికి ఇచ్చి, యోసేపు వారి భూములు వారికి ఇచ్చి మీరు పంట పండించుకోండి, 5 భాగాలు చేయండి, 5 భాగం, ఒక భాగమేమో రాజు దగ్గరికి రావాలి, రాజుకు ఒక భాగం ఇవ్వండి, మిగిలిన 4 భాగాల్లో ఒక భాగమేమో మరుపడి విత్తనం వేయటానికి విత్తనానికి ఉంచండి. ఇక 3 భాగాలు ఉన్నాయి, ఈ 3 భాగాలు మీరు మీ పిల్లలు తినండి. దేవునికి మహిమ కలుగునుగా. మీరు మీ పిల్లలు తినండి, పండించండి, భూములు పండించి 5 భాగాలు చేసి 5 భాగంలో ఒక భాగం ఏమో ఎవరికి ఇవ్వాలి, ఫరోకి ఇవ్వాలి. మిగిలిన 4 భాగాల్లో ఒక భాగం ఏం చేయాలి, విత్తనానికి జల్లడానికి విత్తనానికి దాచిపెట్టాలి. మిగిలిన 3 భాగాలు నీవు నీ బిడ్డలు అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
అట్లా 7 సంవత్సరాల కరువును తీర్చాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎలా తీర్చాడు అంటే నా ప్రభు ఇచ్చిన జ్ఞానము చొప్పున తీర్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ బత్తెములు నియమించబడిన వారు మాత్రం పొలంలా, మిగిలిన వారందరూ కూడా పొలాలు అమ్మేశారు. బత్తెములు ఎవరికి నియమించాడు అంటే యాజకులకు మాత్రమే నియమించాడు. మిగిలిన ఎవరికి కూడా జీతాలు లేవు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. చూడండి ఎజ్రా పుస్తకం 7వ అధ్యాయం 24 వచ్చి మనం చూసినట్లయితే, చూడండి యాజకులను, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను, దేవుని మందిరపు సేవకులైన వారి అందరి గూర్చి మేము మీకు నిర్ణయించినది ఏమనగా వారికి శిస్తు గాని, సుంకము గాని, పన్ను గాని వేయుటకు కట్టడపు న్యాయము కాదని తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. వారికి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఎవరికి? సేవకులకి అన్ని ఫ్రీ. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే వారు దేవుని యొక్క మందిరపు పని చేస్తున్నారు కాబట్టి, దేవుని యొక్క మందిరంలో పని చేస్తున్నారు కాబట్టి వారికి చట్టపరంగా వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ లేదు. తర్వాత ఆ ఇంటి పన్ను అని, ఆ పన్ను అని, ఈ పన్ను అని ఏ పన్ను లేదు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అవన్నీ కూడా లేకుండా చేశారు సేవకులకి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంతేకాదండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 16-17 వచ్చిన మనం ధ్యానించుకుందాం. 16-17. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఎంటనైనను విధవరాండ్లు ఉండిన ఎడల, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్లకు సహాయము చేటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, విశ్వాసము కలిగిన స్త్రీ ఏం చేయాలి? ఆ సంఘం మీద భారం పడకుండా ఆమె సహాయం చేయాలి. ఒకవేళ విధవరాలు, పేదరాలు, ఆమె దగ్గర ఏమీ లేదనుకోండి, ఆ సంఘం ఏం చేయాలి? ఆవిడికి సహాయము చేయాలి, ఆవిడని ఆదుకోవాలి. ఆవిడ దగ్గర అన్ని కలిగి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆమె ఏం చేయాలి? సంఘం మీద ఆమె ఆధారపడకూడదు. ఏం చేయాలి? సంఘానికి సహాయము చేయాలి. కింద వచ్చిన బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరండి? సంఘములో బాగుగా పాలన చేయు పెద్దలు గాని, విశేషంగా వాక్యమందు ఉపదేశించే వారిని గాని, ప్రయాసపడే వారిని గాని రెట్టింపు సన్మానం నాకు పాత్రలుగా ఎంచాలి. వారిని సంఘములో ఎక్కువగా పరిచర్య చేస్తున్న వారిని, ఉపదేశం చేసే వాక్యం చెప్పేవారినే గాని, పెద్దలనే గాని, వీరందరూ కూడా ఏం చేయాలి? ఎక్కువగా ఎవరైతే ప్రయాస పడుతున్నారో వారిని అందరూ కూడా ఏం చేయాలండి? సన్మానించాలి. రెట్టింపు సన్మానం దయచేయాలి. వాళ్ళ పాత్రులుగా ఆ సన్మానానికి ఎంచాలి. అంతేకాదు 18, ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయొద్దు అను లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడే కదా. ఒక నిమిషం అండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు. ఇదివరకు కుప్పలు నూర్చేవారు, ఎడ్లతో తొక్కించేవారు, పశువులు తొక్కుతూ ఉండే, కుప్ప తొక్కుతూ ఉండే. ఇప్పుడంటే కోత మిషన్లు వచ్చేసాయి, ఇవన్నీ వచ్చేసాయి. కానీ ఆ కాలంలో అవి నూర్చాలి అంటే ఒకటి అక్కడ బల్ల వేసి కొంచెం కొంచెం పనులు తీసుకుని కొట్టాలి, మనుషులు కొట్టాలి. లేదు ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే దాన్ని పశువులతో తొక్కించేవారు. ఇప్పుడు ట్రాక్టర్లు కూడా వచ్చేసాయి, కానీ అంతకు ముందు పూర్వకాలం తొక్కిస్తూ ఉండేవారు. అవన్నీ తొక్కించేవారు. అలా తొక్కించేటప్పుడు ఆ ఎడ్లను ఏం చేసేవారు అంటే కట్టేవారు, పొడుగ్గా కట్టేవారు, బంతి కట్టి ఇలా రౌండ్ తొక్కిస్తూ ఉండేవారు. అది కుప్ప ఎడకొట్టే కొందిగా అవి తొక్కుంటూ ఉండలేయి. ఇప్పుడు వాటికి మూతికి చిక్కం పెట్టకూడదు. మరి కష్టపడుతున్నప్పుడు ఏం చేయాలి? వాటికి ఆకలేస్తుంటది, ఏం చేస్తాయి? అక్కడ ఉన్న గడ్డిని తింటూ ఉంటాయి. కాబట్టి ఆ గడ్డితో పాటు ఈ ధాన్యం తినేవేస్తాయో అని చెప్పి వాటి చిక్కం పెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటంటే, సంఘంలో కష్టపడుతున్న వారు, సంఘంలో సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు. ఆ సేవకులు కొంతమంది ఏం చేస్తారంటే, పెద్దలు ఉంటారు. ఈ పెద్దల స్వాధీనంలో స్వాధీనంలో ఉంటాయి. ఏది? అంతా కూడా కానుకలు అన్నీ కూడా పెద్దల స్వాధీనంలో ఉంటాయి. వారు వీళ్ళకి జీతం ఇస్తూ ఉండాలి సేవకుడికి. కొన్ని సంఘాల్లో ఉన్నాయి, కొన్ని సంఘాల్లో ఉన్నాయి, వాళ్ళు జీతం ఇస్తూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? డబ్బు ఉన్నా, అన్నీ ఉన్నా వాళ్ళిద్దరికి పడలేదనుకోండి, మనస్పర్ధలు వచ్చాయనుకోండి, సేవకుడితో ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఇవ్వకుండా కూడా ఉంటారు కొన్ని నెలల వరకు కూడా. దేవునికి మహిమ కలుగునుగా. అలాగూ కష్టపడే వారికి మూతికి చిక్కము పెట్టకూడదు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు వృద్ధి చెందాలి, వారు కూడా తినాలి, వారు కూడా వృద్ధి చెందాలి. వారిని ఆటంకపరచకూడదు సంఘంలో. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, ఎవరైతే విస్తారంగా ఎక్కువగా సంఘంలో శ్రమ పడుతున్నారో, కష్టపడుతున్నారో, సంఘం కోసం కష్టపడుతున్న వారు ఉంటారు, వారిని సన్మానకులుగా ఎంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గలతీ పత్రిక 6:6 మనం చూసినట్లయితే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, వాక్యోపదేశం పొందేవాడు అంటే ఎవరు? విశ్వాసు. వాక్యోపదేశం పొందేవారంటే విశ్వాసులు, సంఘంలోకి వచ్చే విశ్వాసులు. మరి ఉపదేశించేవాడు అంటే సేవకుడు. ఉపదేశించేవాడేమో సేవకుడు. ఉపదేశించేవాడు సేవకుడు, కానీ ఉపదేశం పొందేవాడు విశ్వాసి. ఉపదేశం పొందేవాడు విశ్వాసి, ఉపదేశించేవాడు సేవకుడు. ఇప్పుడు ఈ ఉపదేశించేవానికి అన్ని మంచి పదార్థములన్నిటిలో కూడా భాగం ఇయ్యాలి. సేవకుడికి ఏం చేయాలి? మంచి పదార్థములన్నిటిలో కూడా భాగం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే నీకు ఉపదేశాన్ని చెప్తున్నాడు కాబట్టి, నిన్ను సరి చేస్తున్నాడు కాబట్టి, దేవునికి దగ్గర నిన్ను చేస్తున్నాడు కాబట్టి, నువ్వేం చేయాలి? దాని ప్రతిఫలంగా ఆయనకు నీ మంచి పదార్థముల అన్నిటిలో కూడా ఆయన భాగం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే నీవు మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. చూడండి, నువ్వు మోసపోవద్దు. దేవుడు ఎందుకు వెక్కిరించబడ్డా అంటే, నీవు వాని మంచి పదార్థములు అన్నింటిలో కూడా నువ్వు భాగం ఇవ్వకోకుండా, ఏది ఇవ్వకుండా నువ్వు వెనక్కి లాగితే అది నువ్వే మోసపోతావు తప్ప దేవుడు వెక్కిరింపబడడు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన చూడండి, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు ఏదైతే విత్తుతున్నావో దాన్నే కోస్తావు. దేవునికి మహిమ కలుగునుగా.
నువ్వు ఏ పంట విత్తితే ఆ పంటనే వస్తుంది తప్ప నీ ఒక పంటని విత్తి ఒక పంట కోసం ఎదురు చూస్తే రాదు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు వేసే కనుక 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుని వచ్చి అయ్యా నాకు 1000 రూపాయలు రావంటే వచ్చేస్తుందా? మనలో మన మాట మాట్లాడుకుందాం. నువ్వు వేసేది 10 రూపాయలు తీసుకుని వచ్చి కానికి వేసి నాకు 1000 రూపాయలకు రావాలి అంటే వచ్చేస్తుందా? ఏది విత్తామో అదే కోస్తావు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. నువ్వు వరి విత్తే వదిలే కోస్తావు, మొక్కజొన్న విత్తే మొక్కజొన్న కోస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. నువ్వు నీతిని విత్తేవా నీతిని కోస్తావు. నువ్వు అనీతిని విత్తేవా అనీతిని కోస్తావు. కింద వచనానికి ఏలయనగా చూడండి, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం క్షేమై అంటే లయమైపోయే పంటనే లయమైపోయే పంటనే కోస్తాడు. అదే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మ నుండి విత్తివాడు నిత్య జీవం అనే పంట కోస్తాడు. శరీర సంబంధిగా విత్తివాడు వాడు ఏం కోస్తాడు? మరణం అనే పంట కోస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ పంట విత్తితే ఆ పంట కోస్తాడు. దీంట్లో మార్పు లేదు. ఇవన్నీ కూడా దేవుని చెప్పిన మాటలే. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఏ పంట విత్తితే ఆ పంటనే కోస్తావు. నువ్వు శరీర సంబంధమైన పంటను విత్తావనుకో, శరీర సంబంధమైన పంట అది ఏది? అపోదిశరా. నువ్వు ఆత్మ సంబంధమైన పంట విత్తావనుకో, నిత్య జీవం అనే పంటను కోస్తావు. దేవుని యొక్క సాంగత్యం. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఏ పంటను విత్తుతావో ఆ పంటనే కోస్తావు. మనం ఏం చేయాలి? మేలు చేయడం విసుకగా ఉండాలి. చూడండి, మనం మేలు విషయంలో మనం విసుక్కోకుండా మేలు చేయాలి. విసుక్కుంటూ ఇచ్చేవనుకో దేవుడు అంగీకరించడు. దాన్ని చనుక్కుంటా కొనుక్కుంటూ ఇస్తే అస్సలు అంగీకరించడు. ఒకవేళ నువ్వేమైనా అర్పణ తీసుకొచ్చినా అయ్యన్నా తీసుకొచ్చి దేవుడికి అర్పించాలన్నా దాన్ని తృణీకరిస్తాడు తప్ప స్వీకరించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే అది కయీను గడి స్వభావం. అపవాది యొక్క స్వభావం అది. కయీను గడి స్వభావం. కయీను అంతే కష్టపడ్డాడు, చెమట ఊర్చాడు, పంట పండించాడు, పంట తీసుకుని వచ్చాడు, దేవుని సన్నిధికి తీసుకుని వచ్చాడు, బలి ఇవ్వడానికి తీసుకుని వచ్చాడు, బలిపీఠ మీద పెట్టాడు, అర్పణ అర్పిస్తున్నాడు. అర్పించేటప్పుడు తీసుకొచ్చాడు, తీసుకురావడానికి మొత్తం బాగా తీసుకొచ్చాడు. కానీ అక్కడ అర్పించేటప్పుడు మాత్రం మనసు వచ్చేసింది. ఏది? ఆ దయ్యం గడి మనసు వచ్చింది, అపవాది మనసు. ఏమన్నాడు? ఇన్ని ఎందుకు దేవుడికి పెట్టాలి, ఇన్ని ఎందుకు నేను ఆయనకి అర్పించాలి? కష్టపడింది నేనే, సమకూర్చింది నేనే, ఈయన పండించింది నేనే, ఈయన ఎందుకు ఆయన్ని పెట్టాలి? ఆయన పెట్టిన దాంట్లో మళ్ళీ కొంచెం తీసాడు, మళ్ళీ కొంచెం పెడుతున్నాడు, మళ్ళీ కొంచెం తీస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? చిచ్చి నాకు అక్కర్లేదు తునీకరించేశాడు. ఈ అర్పణ నాకు అక్కర్లేదు తోసేసాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం అర్పించే అర్పణ కూడా శ్రేష్టమైన అర్పణ అయి ఉండాలి. కొలత లేని అర్పణ అర్పించాలి. దేవుడికి అర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగా. కొలిసి అర్పించడం కాదని కొలత లేని అర్పణ అర్పించాలి. అప్పుడు ఆయన ఆకాశ వాకిలు విప్పి ఆయన కూడా ఈ పట్టజాలన విస్తారమైన నీకు వరములు తెలుస్తాడు, దీవెనలు కురిపిస్తాడు. పట్టజాలం విస్తారమైన దీవెనలు ఆయన ఆకాశ వాకిలు విప్పి కురిపిస్తాడు. అవి కావాలా ఇవి కావాలా? చేదాంట్లో ముందుకి వెనక్కి 100 రూపాయలు వేయాలంటే అమ్ము 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 ఎట్టా వెళ్ళి కుటికాడికి వెళ్ళి 10 రూపాయలు అమ్మా బిల్లా 10 రూపాయలు ఉన్నాయా మార్చుకొని వచ్చేవనుకో, 20 రూపాయలు మార్చుకొని వచ్చేవనుకో, అట్లాగే ఉంటుంది. నీకు లేకపోతే దేవుడు కరగ చేస్తాడు. ఎవరు ఎక్కడ ఎట్లాగా అంటే పేద విధవరాలు తనకు కలిగిన 2 కాసులు వేసేసి ఏమేసిందండి? 2 కాసులు తనకు కలిగిన అదే. ఇక రేపు పొద్దున్న తనకి తినడానికి ఏం లేదు, తనకున్న అవే దాని దగ్గర ఉన్నాయి, అవి వేసింది. కానీ మరి ప్రభు పరిచర్యలో చాలా మంది ధనవంతులు ఉన్నారు కదా, మరి వారందరూ కూడా ఎక్కువగానే వేసి ఉంటారు కదా, వాళ్ళ స్థాయికి తగినట్టుగా వేశారు. ప్రభు అన్నాడు వారికి స్థాయి తగినట్టుగా వేశారు. కానీ ఈమె మాత్రము తనకు జీవన ఆధారం అంతా కూడా వేసేసింది. ఎవరని చూశాడు ప్రభు?
పేద విధవరాలను చూశాడు. అంటే పేద విధవరాలను చూడటం కూడా ఏంటి, తన మనస్సును చూశాడు దేవుడు. తను వేసిన అర్పణను చూశాడు, తన మనసును చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఎవరికి గంతొచ్చింది? ఆ పేద విధవరాలను నా ప్రభు దర్శించాడు. ఆమె అలా ఉండుండదు. ఆమె స్థితి మొత్తం మారిపోయి ఉంటది అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన్ని ఆధారం చేసుకుంది. ఇక నాకు కలిగిన జీవితం అంతా ఇది ప్రభు, ఈ జీవన ఆధారం అంతా నీవే అని చెప్పి తన ప్రభువుకి అప్పగించేసుకొని తనే అర్పణ అయిపోయింది కాబట్టి ప్రభు ఇక ఆమె యొక్క బాధ్యత అంతా ప్రభువు తీసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 9-10 వచ్చిన. మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి మేలు చేయాలి. దేవునికి మహిమ కలుగుగా. మనకు సమయం దొరికే కొద్దిగా విశ్వాసులకు మనం ఏం చేయాలి? మేలు చేయాలి. విశ్వాసులకు ఎవరైతే దారిద్రపు స్థితిలో ఉన్నారో, దిక్కులేని స్థితిలో ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం ఏం చేయాలి? మేలు చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగు. ఇలా వారందరికీ మేలు చేసినప్పుడు ఎప్పుడు అడుగుతాడు ప్రభు? గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు అప్పుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగు కాక. హల్లెలూయా. గొర్రెలు మేకలు వేరైనప్పుడు అప్పుడు చెప్తాడు, ప్రభువా నీకు మేము ఎప్పుడు సహాయం చేసామయ్యా, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే మీకు ఆహారం పెట్టాం, ఎప్పుడు మీరు దాహంగా ఉంటే మీరు ఎప్పుడు దప్పికిచ్చాం, ఎప్పుడు నువ్వు వస్త్రహీనుడు అయితే నీకు వస్త్రం ఇచ్చావంటే అదిగో పలానా టైంలో నువ్వు నాకు ఇచ్చావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఆలయంలో పనిచేసే దేవుని మందిరంలో పనిచేసేవారు దేవుని మందిరం వలన జీవనము చేస్తున్నారు. అంటే దాని వల్ల బ్రతుకుతున్నారు. బలిపీఠము దగ్గర కనిపెట్టుకునేవారు, బలిపీఠం దగ్గర పనిచేసేవారు దాంట్లో పాలివారే ఉన్నారని మీరు ఎరగరా? అలాగున సువార్త ప్రచురించి వారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువే నియమించినాడు. ఒక నిమిషం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని మందిరంలో పనిచేసేవారు పరిచారకులు, దేవుని మందిరంలో పనిచేసేవారు ఎక్కడ? ఆ దేవుని ఆలయంలో ఉన్న ఆహారముతో తృప్తి పొందాలి. బలిపీఠం దగ్గర పనిచేసేవారు బలిపీఠాన్ని కనిపెట్టుకుని వారు బలిపీఠం మీద వచ్చే అర్పణతో తృప్తి చెందాలి. సువార్త ప్రచురించేవారు సువార్త వలననే జీవింపవలనని ప్రభువు నియమించినాడు. సువార్త పనిచేసేవారు వాక్యం చెప్పేవారు ఎలా బ్రతకాలి? సువార్త వల్లనే. అంటే సువార్త వలన ఎలా బ్రతుకుతారు? నువ్వేసే కానుకలు, నువ్వేసే ఆ కానుకలు అర్పణల వల్ల వాటి వల్ల జీవించాలి. అమ్మో మేము వేసేసామనుకో ఇంకేముంది, అది పెద్దోడైపోతాడేమో, మేము తినేది మేము వేస్తే పెద్దోడైపోతాడేమో అనుకుంటే ఉపయోగం లేదు. దానివల్ల దేవుడు నీకు ఏమి ఇవ్వడు. దేవునికి మహిమ కలుగుగా. నీకు ఏమీ రావు. వాక్యం స్పష్టంగా రాసిపెట్టి ఉంచాడు. నువ్వు ఎలా చేస్తే నువ్వు ఎలా మేలు పొందుతావు, దేనివల్ల నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఏం చేసి ఆశీర్వదించబడాలి, ఏం చేసి ఆయన శోధించాలి అన్ని రాసిపెట్టాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మామూలు ఆరాధనకు పోతే 20 రూపాయలు, బలారాధనకు పోతే 50 రూపాయలు, 100 రూపాయలు. దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, ప్రథమ ఫలాలు ఏమైపోతున్నాయి? ఇవన్నీ ఎందుకు నియమించాడు దేవుడు? దేవునికి మహిమ కలుగుగా. ఇవన్నీ ఆలోచించాలి ప్రియులారా. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు పంట. అంతకు మించి నీకేమీ రాదు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నువ్వు ఏది విత్తితే అదే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. సువార్త వలన జీవించేవాడు ఆ సువార్త వలన జీవించాలి. సువార్త చెప్పాడు, సువార్త వలన జీవించాలి. మరి వెనకాల ఉద్యోగం ఉంది నీకేంట్లో అంటలేదు కదా.
లేదా వెనకాల ఇంకా ఆస్తులను అటు నుంచి నీకు వస్తున్నాయి అంటాకి లేదు కదా. దాని మీదే జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు కదా. మరి సంఘాలలో మరి ఆ సంఘాలు సేవకులను పోషించేది ఎవరు? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. మనము ఒకరోజు ఖర్చు పెట్టే ఖర్చు, ఒకరోజు మన కుటుంబం కోసం ఖర్చు పెట్టే ఖర్చు ఎంత? మనం దేవుని మందిరానికి వచ్చి దేవునికి అర్పించే అర్పణ ఎంత? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి అర్పించే అర్పణ ఎంత? నీ సంపాదన ఎంత? నీ వరుమానం ఎంత? దేవునికి మహిమ కలుగును కాదు. నీవు దానికి తగ్గట్టుగా వేసుకుంటూ వెళ్తే దానికి తగ్గట్టుగా దేవుడు విత్తుకుంటూ వెళ్ళావు అనుకో, దానికి తగ్గట్టుగా పంట కోసుకుంటూ వెళ్తావు. నువ్వు ఏదైతే విత్తుతున్నావు అదే కోస్తావు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. కయీను అదే కోసుకున్నాడు. కయీను విత్తాడు. ఏమని? దేవుడికి అర్పణను వెనక తీశాడు కాబట్టి కయీను అనుభవించాడు శాపాన్ని. అదే ఏబేలు కయీను తమ్ముడే, సొంత తమ్ముడే. ఏం చేశాడు? శ్రేష్టమైనవి, మందలో శ్రేష్టమైన బలిసినవి, ప్రథమవి అని జ్యేష్ఠమైనవి అన్ని కూడా తీసుకుని వచ్చాడు. బాగా బలిసినవి ప్రథమైన తీసుకొచ్చి శ్రేష్టమైన తీసుకుని వచ్చి ఆ బలి అర్పించాడు. దాని ప్రతిఫలం పొందుకున్నాడు. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏబేలు రక్తము నుంచి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి రక్తం వరకు భూమి మీద చిందించబడి, అంటే పరిశుద్ధుడిగా ఎంచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాని అర్థం అదేనండి. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. మనం ఎంత విత్తేసి అంత కొయ్యాలని కోస్తామా? గుప్పుడు గింజలు తీసుకుని వెళ్ళి పొలంలో నాటి నాకు ఎకరం పంట పండాలంటే వస్తుందా? రాదు. ఎంత వస్తుంది? ఎకరం పంట పండాలంటే ఎంత వేయాలి? దగ్గర ఓ 20 కేజీలన్నా వేయాలి. అప్పుడు 20 కేజీలు అయితే ఎకరం పంట పండుద్ది. ఏది? ధాన్యము 20 కేజీలు వేస్తే, 20 కేజీలు 25 కేజీలు వేస్తే అది 30-40 బస్తాలు పండుద్ది. దేవునికి మహిమ కలుగును కాదు. అలా వేయకోకుండా, భూమి మీద వేయకోకుండా గుప్పిడి తీసుకుని వెళ్ళేస్తే ఎన్ని వస్తాయండి? మానికో 2 మానికలు పండుతాయేమో. దేవునికి మహిమ కలుగును కాదు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలే. మనం ఎంత ఇస్తున్నాము దేవునికి, దేవుని సన్నిధికి మనం ఏం తీసుకుని వెళ్తున్నాం, దేవుని అర్పణ ఎంత అర్పిస్తున్నాం మన దేవుని సన్నిధిలో, మనకు రాబడి ఎంత, మన వచ్చిబడి ఎంత, ఇవన్నీ కూడా మనం ఆశీర్వదించబడలేదా? ఆశీర్వదించబడ్డామే. ఇంత ముందులాగా మనం ఉన్నామా? లేమే. ఆ స్థితిలో లేమే. ఇంత ముందు ఉన్నట్లుగా మనం లేం. అన్ని కూడా పెంచబడ్డాయి. ఆఖరికి గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కూడా పెరిగింది. కానీ అన్నీ పెరిగాయి. నీ కూళ్ళు పెరిగినాయి, నీకు వచ్చే జీతాలు పెరిగినాయి, నీకు వచ్చే రాబడి అన్నీ పెరిగాయి. కానీ దేవుడి సన్నిధికి వచ్చే భద్రం అదే 20 రూపాయలు, అదే 10 రూపాయలు. బల్లారాజు అవుతే అదే 50 రూపాయలు, అదే 100 రూపాయలు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. సంఘంలో ఆశీర్వదించబడలేదా? ఖచ్చితంగా ఆశీర్వదించబడ్డా. దేవునికి మహిమ కలుగును కాదు. ఎవరైనా చెప్పగలరా మేము ఆశీర్వదించబడలేదా? అని చేయొద్దండి. మేము ఆశీర్వదించబడలేదని చేయొద్దండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. మరి దేవునికి ఇచ్చే దాంట్లో ఎందుకని వెనకలాగుతున్నారు? పరిచర్య జరగాలి కదా, దానివల్ల కుటుంబం పోషించబడాలి కదా. పరిచయం ఇప్పుడు మందిరం ఉంది, ఈ కిటికీల్లో, ఆ గుమ్మాల్లో ఎంతకాలం ఆ అడ్డం పెట్టుకుంటాం? కనీసం గుమ్మాలన్నా చేపించుకోవాలిగా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ పెయింట్ కూడా వేయలేకపోయాం. పెయింట్ కూడా వేయలేదు మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ మీరు ఇవ్వాల్సినవి మీరు ఇచ్చుకుంటూ వస్తే దేవుని సన్నిధిలో ఆహారం ఉంటుంది. నిత్యము దేవుని సన్నిధిలో ఆహారం. అప్పుడు అమ్మ పండుగ వచ్చింది, నువ్వు ఎంత ఎత్తావు అని అడగాల్సిన పనే లేదు. ఆ 5కి రావు. ఎందుకంటే సమృద్ధిగా ఆహారం ఉంటుంది. రండి, వండుకొని తినండి, అనుభవించండి, లేదా నలుగురికి పిలిచి నలుగురు పెట్టండి అని చెప్తారు కదా. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నీ అర్పణ శ్రేష్టమైన అర్పణ వచ్చింది అనుకోండి, నువ్వు ఈ దశమ భాగాలన్నీ వచ్చినాయి అనుకోండి, అసలు నేను దేనికి అడగంగా. దేవునికి మహిమ కలుగును కాదు. నువ్వు అంతకంత వృద్ధి చెందుతావు, ఆశ్రయించబడతావు, ఇచ్చే కొద్దిగా వర్ధిల్లుతావు. నువ్వు ఎప్పుడైతే బిగపడతావు దేవుడు కూడా బిగపడతాడు. దేవుడు కూడా ధారాళంగా నీకు ఇవ్వడు. ఎందుకంటే నువ్వు బిగపట్టే కొద్దిగా ఆయన బిగపడతావు.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నెహెమీయా పుస్తకం 13వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు ఈ మాటలన్నీ వస్తున్నాయి అంటే, ప్రభు ఎందుకు వచ్చారంటే, వాస్తవంగా ఈ రోజు వాక్యం వేరు. రేపటి నుంచి 3 దినాలు ఉపవాసంలో రావాల్సిన వాక్యాలు ఇవి. ఆ పిల్ల సిద్ధపడలేదు కాబట్టి ఈ రోజు రావాల్సి వచ్చింది ఈ మాట. అది ప్రభు చిత్తం అంతే. దేవునికి మహిమ కలుగునుగా. మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు చూడండి, లేవీలకు అంటే సేవకులకు రావాల్సిన ఆ పాళ్ళు వాళ్ళకి అందలేదు కాబట్టి సేవ చేసే ఆ లేవీలు గాయకులను తమ పొలంలోకి పారిపోయి పనులు చేసుకుంటున్నారు. దేవుని మందిరంలో సేవ చేయాలి. దేవుని సేవ చేయాల్సిన వాళ్ళు ఏమవుతున్నారు? పొలాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. కారణం ఏంటి? వాళ్ళకి అందాల్సిన భక్తి అందట్లేదు. వాళ్ళకి రావాల్సినది రావట్లేదు. వాళ్ళకి రావాల్సిన పాలు రావు. దేవుని నుంచి రావాల్సిన పాలు ఏముంది? నీవు దేవుని సన్నిధి తీసుకునే అర్పణ, నువ్వు తీసుకుని వచ్చే ప్రథమ ఫలం, నువ్వు తీసుకుని వచ్చే 10వ వంతు, ఇవన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? దేవుడు యాజకుడికి ఇచ్చాడు, సేవకుడికి ఇచ్చాడు. అవన్నీ కూడా ఎందుకంటే నీ కోసము అతడు నీ సొమ్ము తిని నీ కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఏం చేయాలి? నీ కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రభువా, ఈ పాపం నుంచి, ఈ దోషం నుంచి ఆ కుటుంబాన్ని విడిపించు. ప్రాయశ్చిత్తం చేయాలి, నీ కోసం ప్రార్థన చేయాలి. ఆ సేవకుడు పస్తుండి, సేవకుడు ఉపవాసాలు ఉండి, సేవకుడు కుటుంబంలో సరిగా జరక్క నీకోసం ఎట్లా ప్రార్థన చేస్తాడు? నీవు ఇవ్వకోకుండా మా కోసం ప్రార్థన చేయండి అంటే ఎట్లా చేస్తాడు సేవకుడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలే. ఇవన్నీ ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇంకా కొన్ని దినాల్లో మనము నూతన వచనంలోకి అడుగు పెడుతున్నాం. ఇవన్నీ పాతవని మనం గద్దించుకోవాలి. ఈ పాతవని మనం వదిలేసుకోవాలి. మనం తెలుసుకుని ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు. దీనివల్ల మన ఆశీర్వాదం పోయింది. మనం దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మనం ఎందుకు అనిపించలేకపోయిన సంవత్సరం? కారణం ఎక్కడో లోపం ఉంది. ఏ లోపం అని మనం పరిశీలన చేసుకొని మనం ఇవన్నీ వచ్చి కూడా ధ్యానించుకుని, ప్రభువా, ఇదిగో ఈ వలన నేను ఈ కార్యం పొందుకోలేకపోయినా, ఈ వాగ్దానాన్ని అనుభవించలేకపోయినా, ఈ ఆశీర్వాదాన్ని పొందుకొని అనుభవించలేకపోయినా, నా కుటుంబం అనుభవించలేకపోయినా, ఇదే నా కారణం. దాన్ని సరి చేసుకుంటే వచ్చే సంవత్సరంలో ఈ వాగ్దానాలు ఆ వాగ్దానాలు కలిపి అనుభవించడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సరి చేసుకోవటానికి కోసం మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ పొలంలోకి పారిపోయారండి. పొలంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మందిరంలో పని చేయాల్సిన వాళ్ళు పొలంలోకి. కారణం ఏంటి? వాళ్ళకి కావలసిన పాలు రాల. అంటే వాళ్ళు పోషించబడడానికి, వాళ్ళ కుటుంబం పోషించబడడానికి కావాల్సిన పాలు రాలేదు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. వెళ్ళిపోయి పొలంలో పని చేసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పని చేయాల్సిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బయట పొలంలోకి వెళ్ళిపోయి అక్కడ పారిపోయి అక్కడ పని చేసుకుంటున్నారు. ఎందుకు? అప్పుడు నెహెమీయా ఏం చేశాడంటే, నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరాన్ని మీరు ఎందుకు లక్ష్య పెట్టలేదు అడిగి వారిని అందరూ కూడా సమకూర్చి, పారిపోయిన వాళ్ళందరూ తిరిగి తీసుకొని వచ్చి పనులు చేసుకుంటా వెళ్ళిపోవాలని తిరిగి తీసుకొచ్చి మరిపడి ఆ యాజకత్వాన్ని మరిపడి వాళ్ళ స్థలాల్లో వారి నుంచి అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్ష రస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకం గల మనుషులని పేరు పొందిన షెలెమే అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవి అనే పితాయని అతని ఖజానా మీద వారిని అందరూ కూడా కాపర్లుగా నియమించారు. దేవునికి మహిమ కలుగునుగా. కాపర్లుగా నియమించి ఆ ఖజానా, నమ్మకమైన ఖజానా మీదకి, అంటే మందిరంలోకి తీసుకుని వచ్చే అర్పణలు, ఆ ధనము, అవన్నిటిని కూడా ఏం చేయాలి? ఈయన నమ్మకమైన వాళ్ళు నమ్మకంగా పనిచేస్తూ అక్కడ పనిచేస్తున్న సేవకులకు కానీ, బయట పనిచేస్తున్న వాళ్ళ విశ్వాసులకి, వాళ్ళందరూ కూడా మందిరంలో పనిచేస్తున్న వారందరూ కూడా జీతభత్యాలు ఇవ్వాలి. వారికి కావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
వారి చేతి కింద మత్తన్య కుమారుడైన జగ్గుకు పుట్టిన హానాను నియమించబడెను. మరి తన సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకంలోకి ఉంచుకో. నా దేవుని మందిరమునకు దాని యొక్క ఆచార జరుగుబాటులకు నేను చేసిన ఉపకారములను మరువకుండుము. దేవునికి మహిమ కలుగుగా. అయ్యా, నేను దేవుని ఇదిగో ఎక్కడైతే తప్పిపోయిందో, ఎక్కడైతే ఇది అయిపోయిందో, ఆ పాడైపోయిందంతా కూడా మరిపడి నేను ఘాట్లోకి తీసుకుని వచ్చా. మరిపడి నేను అక్కడ సేవకులు పనిచేయడానికి, మందిరంలో పనిచేసే పరిచారకులకి అన్నిటికి కూడా మరిపడి వాళ్ళ యొక్క విధులు వాళ్ళు నిర్వర్తించడం కోసం నేను ఇదిగో మరిపడి అది క్రమాన్ని తీసుకుని వచ్చాను. ఈ క్రమం ప్రకారం నేను చేశాను కాబట్టి ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం చెప్తున్నాడు నెహెమ్యా? ఏం చెప్తున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో. దాని అర్థం ఏంటి? దేవా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దాని అర్థం ఏంటి? నేను ఇదిగో మంచి పనులన్నీ చేశానయ్యా, మీ ధర్మ విధులు మీరు ఎలా జరిపించాలి మీరు కోరుకున్నారో నేను అలా జరిపించానయ్యా, ఇదిగో నేను ఎక్కడ తప్పిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అంటే దాని అర్థం దేవుడు ఏం చేయాలి అని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును కదా. హల్లెలూయా. వర్ధల చేశాడు నెహెమ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, కింద వచ్చినానికి రండి. 18. ఒక నిమిషం అమ్మా, ద్వితీయోపదేశకాండం చదవండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 17, 18 వచ్చినారు. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షారసంలోనేమి, నీ నూనెలోనేమి, దశమ భాగమును, నీ గోవులోనేమి, నీ గొర్రె మేకల మందల్లోనేమి, తొలిసూరి పిల్లలను, నీవు మ్రొక్కుకున్న మొక్కు బలులలో దేనిని, నీ స్వేచ్ఛ అర్పణమును, ప్రతిష్ఠిత అర్పణమును నీ ఇంట తినక, నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలములోనే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ పనివాడు, నీ దాసి నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడిని యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధి నీవు సంతోషించాలి. దేవునికి చూడండి పిల్లారా, నీవు అన్ని కూడా దేవుని సన్నిధి తీసుకురావాలి. దేవుని సన్నిధి తీసుకొచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు తినాలి. నువ్వు తినేటప్పుడు నీ కుటుంబంతో నువ్వు తినాలి. ఎవరు? నీవు, నీ భర్త, నీ బిడ్డలు, నీ బిడ్డలతో పాటు అందరూ తినాలి. వారితో పాటు ఎవరు ఉండాలి? ఇటు చూడాలి. ఎప్పుడు తెల్లవారు వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇటు చూడండి, వచ్చిన తర్వాత న్యాయంగా చూడండి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మొగలే చూస్తారు. దేవునికి మహిమ కలుగుగా. నీవు నీ దేశంలో ఉన్న నీ జనములన్నిటను లేవీలను విడవకూడదు. నీవు అన్ని సమకూర్చి మందిరాల్లో భోజనాలు ఎందుకు పెడుతున్నావు? సేవకుడితో పాటు నువ్వు కూడా తినాలి. సేవకుడితో పాటు నువ్వు మందిరంలో భోజనం చేయాలి, కుటుంబం అంతా భోజనం చేయాలి. అది దేవుడు నియమించిన నియమ కట్టడాది. అది ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. సేవకుడితో పాటు నువ్వు భోజనం చేయటం నీకు ఆశీర్వాదం. నీవు సేవకుని మర్చిపోకూడదు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు, నీ ఇంటి వారందరూ కూడా లేవీలు కలిసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని వాటినన్నీ నీ అర్పణలను తీసుకుని వచ్చి అక్కడ నువ్వు తినాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ తినాలి? ఏర్పరచబడిన దేవుని సన్నిధిలో తినాలి. నీ ఇంట్లో తిన్నది నీకు ఆశీర్వాదం కాదు. నీ దేవుని సన్నిధికి నువ్వు తీసుకుని వచ్చి ఆ దేవుని సన్నిధిలో నీవు, నీతో పాటు నీ సేవకులు కూడా కలిసి తింటే అది నీకు ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
మంచి పదార్థములన్నిటిలో కూడా పాలు ఇమ్మన్నాడు. ఎవరికి? సేవకుడికి పాలు ఇవ్వాలి. అదే దాంట్లో కారణం అదే. దేవునికి మహిమ కలుగును. నాది నేను తింటా, మళ్ళీ ఆడికింది పెట్టాలి అనుకుంటే అట్లాగే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 19వ వచనం. ఒక్క నిమిషం. యెహోవా సన్నిధిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా ఆయన సన్నిధిలో సంతోషిస్తాడు. అంటే నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా అది సఫలం అవుతుంది. అలా చేస్తే, ఎలా చేస్తే, నీవు అర్పణలన్నీ దేవుని సన్నిధి తీసుకుని వచ్చి సేవకుడితో పాటు నువ్వు కూడా దాన్ని తింటే అది ఆశీర్వాదకరం. అది నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలం అయిపోతుంది. అంటే ప్రతి పని కూడా విజయవంతంగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన నీవు నీ దేశములో ఉన్న నీవు ఈ దేశం నువ్వు బ్రతికిన దినములన్నీ కూడా సేవకులను నీవు విడవకూడదు సుమి. సేవకులను మర్చిపోకూడదు, వాళ్ళని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆశీర్వాదం అంతా అక్కడే ఉంది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంతా ఎక్కడ ఉంది? సేవకుడి దగ్గరే ఉంది. సేవకుడు మనస్ఫూర్తిగా పలికితేనే నీ జీవితంలో కార్యం. లేదా సేవకుడు ఇచ్చిన అధికారం ఏంటి? కట్టుటకును, నాటుటకును, పెళ్ళగించుటకును, పడద్రోయుటకును, నిలబెట్టుటకును సర్వ అధికారము కలిగి ఉన్నాడు సేవకుడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ దేవుని కార్యములు నీలో జరగాలన్నా ఆగిపోవాలన్నా కూడా సేవకుడే కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభువా, ఈ బిడ్డ జీవితంలో కార్యం జరగకూడదు, కొంతకాలం మిగిలిపోయి ఆ బిడ్డ సరిచేయబడాలి. నిజమైన సేవకుడు అంటే దేవునికి కొంచెం విరోధంగా నడుస్తున్న వారి జీవితంలో ఆగిపోని చెప్పవచ్చు. లేదా ప్రభువా, ఈ బిడ్డ చాలా కష్టపడుతుందయ్యా, కన్నీరు గారుస్తుందయ్యా, అయ్యా మీకోసం ఎదురు చూస్తుందయ్యా, అయ్యా ఒక్కసారి ఈ బిడ్డని నువ్వు కరుణించయ్యా. ఏం చేస్తాడు దేవుడు? వెంటనే కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి సేవకునేప్పుడు కూడా నువ్వు విడవకూడదు. దేవునికి మహిమ కలుగును కాదు. సేవకుడికి ఎంత దగ్గరగా ఉండి సేవకుడికి ఎంతగా నమ్మకంగా ఉంటావో నీ కుటుంబం అంతగా వృద్ధి చెందుతా ఉంటది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. చూడండి, షాలేము రాజైన మిల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు ఎవరికి? సర్వోన్నతుడగు దేవుని యొక్క యాజకుడు షాలేము రాజు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని యొక్క దేవుని యాజకుడు ఏం తీసుకుని వచ్చాడు? రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చాడు. ఎక్కడికి? ఎవరిని ఎదుర్కొంటానికి వచ్చాడు? అబ్రహాంని ఎదుర్కొని అబ్రహాంకి ఇవ్వటానికి వచ్చాడు. ఆ కింద విషయాలు చదవండి అమ్మా. అప్పుడు అతడు అబ్రహాంను ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దాంట్లో ఇచ్చాడా? అన్నిట్లో ఇచ్చాడా? అన్నిట్లో కూడా అతడు 10వ వంతు ఇచ్చాడు. రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఊరికి నేను చెప్పట్లేదు, ఇది బల్ల ఇచ్చేటప్పుడు ఏమని? అబ్రహాము మిల్కీషెదెకు 10వ వంతు ఇచ్చాడు, అట్లాగే మీరు కూడా 10వ వంతు చెల్లించి మీరు తీసుకొని ఈ బలలో పాలు పంపులు పొందండి అని ఊరిని చెప్పట్లా. ఎందుకంటే ఆ ఆశీర్వాదాలు ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మిల్కీషెదెకు ఆశీర్వదించిన తర్వాత అక్కడ దేవుడు మరిపడి ఆశీర్వదించాడు వెంటనే.
మిల్కిషెదకు ఏ విషయంలో అయితే అది అబ్రాహాంని ఆశీర్వదించాడో అదే విషయాలు దేవుడు తర్వాత పలికాడు. వాక్యమైన దేవుడు అబ్రాహాంని దర్శించెను అని ఉంటది. వాక్యమైన దేవుడు అబ్రాహాంని దర్శించి, అబ్రామా నీ సంతానముని నేను ఎలా చేయబోతున్నాను, ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇస్కరేణుల వలె నేను చేయబోతున్నాను అని ఆశీర్వదించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. కారణం ఏంటి? కారణం ఏంటి? యాజకుడు వచ్చి ఆశీర్వదించిన తర్వాత దేవుడు దాన్ని స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆ దేవుడు ఆమోద ముద్ర వేశాడు. అనుభవించాడు. అబ్రహాము అనుభవించాడా? అనుభవించలేదా? అబ్రహాము దరిద్రుడైపోయాడా? నేటి వరకు అబ్రహాము యొక్క ఆశీర్వాదము, ఐశ్వర్యం భూమి మీద నిలిచే ఉన్న ఈ రోజు కూడా నిలిచి ఉందన్న భూమి మీద అబ్రహాము యొక్క ఆశీర్వాదం కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కారణం ఏంటి? అన్నిటిలోనూ చెల్లించాడు అబ్రహాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, నేను ఒక మాట చెప్తున్నాను. మనము ఇంకా 3 రోజుల్లో నూతన సంవత్సరంలో అడిగి పెట్టబోతున్నాం. నూతన సంవత్సరంలో అడిగి పెట్టబోతున్నాం. ఈ పాత స్థితి, ఈ రోత స్థితి, ఈ మలినమైన స్థితి, ఈ నీచపు స్థితి, ఈ కలికిరాని స్థితి, ఈ దీన దరిద్రము, ఇవన్నీ కూడా మరిపడి కొత్త సంవత్సరంలోకి మనం తీసుకుని వెళ్ళకూడదు. ఈ సంవత్సరంతో ఇవన్నీ కూడా మన కన్నీరు, మన దరిద్రత, మన ఇవన్నీ కూడా శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇక్కడే కడిగేసుకొని నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలు, నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన కృప, నూతనమైన ఏం చేయాలి? సంవత్సరం నూతనంగా అడిగి పెట్టాలి. ఇవన్నీ పాతవి మనం కడిగేసుకోవాలి వాటిని. కాబట్టి మరి రేపటి నుంచి జరగబోతున్న సిద్ధపాటు కూడికల్లో 3 దినాలు కూడా పాలు పంపులు పొందండి. మీరు కడుక్కోండి, శుద్ధీకరించబడి నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో నూతన జీవితం జీవిద్దాం. అంటే నూతనమైన మేళ్ళు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన వాగ్దానాలు, నూతనమైన దీవెనలు మనము పొందుకొని ఆ 2026వ సంవత్సరం మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన జీవితాలు మనం బాగు చేసుకుందాం. దేవునికి కూడా అత్యంత దగ్గరగా మనం మార్చబడదాం. కాబట్టి అందరూ కూడా పాలు పంపులు పొందండి. మరి ఉదయకాలం ప్రార్థనలు జరుగుతాయి, సాయంకాలం ఆరాధనలు జరుగుతాయి. ఎందుకంటే 2 పూట్ల 3 రోజులే కాబట్టి పెడదాము అనుకున్నాం. కానీ మాకు పనులు ఉన్నాయి అని మీరు ఎక్కడ సాకు చెప్పి మీరు రాకుండా ఉంటారు అని చెప్పి సాయంత్రం పెట్టా. తప్పకుండా 3 రోజులు రండి. 3వ రోజు బుధవారం నైటు నుంచి గురువారం మార్నింగ్ వరకు ఆరాధన జరుగుతుంది. అంటే నైట్ వాగ్దాన సందేశంతో ముగియబడుతుంది. మా అమ్మగారు అని చూస్తున్నారు, తెల్లవాళ్ళు పెట్టేస్తాడేమో, ఆన్లైన్ పెట్టేస్తాడేమో అని చెప్పి. దేవునికి మహిమ కలుగుగా. పెట్టను మిమ్మల్ని, నేనేం ఇబ్బంది పెట్టను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు? కొత్త సంవత్సరంలో దేవునికి మహిమ కలుగుగా. మీరు తిట్టుకుంటా నన్ను ఎందుకు తిట్టుకుంటే వెళ్తావు? ఇప్పుడు దాకా పెట్టాడు మాకు నిద్ర లేకుండా చేశాడంటారా? దేవునికి మహిమ కలుగుగా. సమయానుకూలంగా ముగించేద్దాం. 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? బుధవారం నైట్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 12:30, 1 గంటలకు అంత ముగించుకుని వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి మరి ఈ 2 దినాలు కూడా అత్యంత శ్రద్ధ, భయము, భక్తి, ఆసక్తితో ప్రభువా ఇప్పటివరకు నేను అనుభవించిన ఈ శ్రమ అనుభవించకూడదు, ఇప్పటివరకు అనుభవించిన ఈ కీడు అనుభవించకూడదు, ఇప్పటివరకు అనుభవించిన ఈ దుఃఖం అనుభవించకూడదు, ఇప్పటివరకు అనుభవించిన ఈ పేదరికం నేను అనుభవించకూడదు, ఈ దరిద్రం నాకు ఉండకూడదు. ఇక్కడితోనే పోవాలి, ఈ సంవత్సరంతోనే పోవాలి. ఇక నూతన సంవత్సరం నుంచి నన్ను అందరూ కూడా నూతనంగా చూడాలి అని కోరుకున్న వాళ్ళు ఎంతమంది? దేవునికి మహిమ కలుగుగా. అందరూ కూడా తప్పకుండా రండి, ఎక్కడా మిస్ అవ్వద్దు. దేవునికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు కృప మీకు నిత్యము తోడై ఉండనుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి.